నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనర్హత వేటుపైన ఉత్కంఠ నెలకొన్నది. ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏదైతే హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చిందో స్వయంగా స్పీకర్కి, తెలంగాణ స్పీకర్కి 4 వారాల గడువులో ఏంటి అనేది మొత్తం వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపైనే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ నెలకొన్నది. ఎలాంటి అడుగులు వేయబోతున్నాయి? రాజకీయాలు సమీకరణాలు ఒకేసారి చేంజ్ అయ్యే పరిస్థితి ఉన్నదా? తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు కనుక అయితే మరి స్పీకర్ ఎలాంటి నివేదిక ఇస్తారు హైకోర్టుకు అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నది ప్రభుత్వం? ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపైన ఏదైతే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో దాని ప్రకారం సూచనల మేరకు ప్రస్తుత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి ఆలోచనలు చేయబోతుంది, ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నది అనేది మాత్రం కొంత వేచి చూస్తున్న పరిస్థితి. తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తున్న పరిస్థితి. ఎటువైపు వెళ్ళబోతున్నది, ప్రస్తుత రాజకీయం ఏం జరగబోతున్నది అనేది మాత్రం ఉత్కంఠ నెలకొన్నది. చూడాలి. ఈ 4 ఎమ్మెల్యేలో ప్రధానంగా ముగ్గురులో దానం నాగేందర్ ఖైరతాబాద్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, ఈ ముగ్గురి అనర్హత వేటుపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పటికే స్పీకర్ రోజుకొక విధంగా ప్రస్తుత ప్రభుత్వం కొంత అనూహ్యంగా అడుగులు వేస్తున్న పరిస్థితి. ఇప్పటికే న్యాయవాదులు, సీనియర్ జడ్జిలతోటి కొంతమందితో సలహాలు, సూచనలు ఇప్పటికే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తున్నది. ఎలాంటి అడుగులు వేస్తే బాగుంటుంది? హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు సూచనల మేరకు ఎలా ముందుకు వెళ్లాల్సి వస్తుంది? హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎలాంటి అడుగులు వేయాలి? ఈ అనర్హత వేటు పడకుండా ఎలా సంప్రదింపులు అనేది ఇప్పటికే చాలామంది మేధావులతో జరుపుతున్న పరిస్థితి. కొంత ఈ మొత్తానికి మాత్రం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అలజడికి గురవుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. హైకోర్టు తీర్పు మేరకు దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువలు కప్పుకున్నారు. కాంగ్రెస్ కండువలు కప్పుకున్న తర్వాత బీఆర్ఎస్ నేతలు వెంటనే దీనికి కోర్టుకు వెళ్ళారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడంతో వీళ్ళపైన అనర్హత వేటు వేయాలి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. కోర్టు మాత్రం అలానే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనేది స్పీకర్ పరిధిలో ఉంటుంది. ఇది రాజ్యాంగపరంగా కూడా కొంత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అంతిమంగా స్పీకర్ ఎలాంటి వివరణ ఇస్తారు కోర్టుకు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి దాని దిశగానే కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న పరిస్థితి కూడా కనబడుతున్నది. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే పిఏసీ చైర్మన్ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన అరకపుడి గాంధీని కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. తనకి పిఏసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి ప్రతిసారి పిఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మాత్రమే ఇస్తూ వచ్చిన ఆనవాయితీ ఉంది. కానీ అరకపుడి గాంధీ మరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తిని అంటే కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేయలేదనుకోవచ్చు. ఆ విధంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మీదికి మాత్రం నిన్న చూసాం మనము. స్వయంగా అరకపుడి గాంధీ కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ప్రతిపక్ష నేతకు దక్కాల్సిన పిఏసీ చైర్మనే దక్కింది కదా అనే విధంగా మాట్లాడిన మాటల్ని మనం చూసాం. కానీ అరకపుడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ఎత్తుగడలో భాగంగానే దాన్ని కొంత అడుగులు వేస్తున్న పరిస్థితి మనకు కనబడుతున్నది. ఎందుకంటే తన స్టేట్మెంట్ చూసినట్లయితే నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది కనుకనే పిఏసీ చైర్మన్ నాకు ఇచ్చారు కదా అనే వేలో అరకపుడి గాంధీ నేను జస్ట్ ముఖ్యమంత్రిని అభివృద్ధిలో భాగంగా కలిశాను, అందులో భాగంగానే పూజకు సంబంధించిన దేవుడికి సంబంధించిన ఒక శాల్వా మాత్రమే నా మెడలో వేశారని కొన్ని మాటలు అయితే చెప్పారు. కానీ వాస్తవానికి అరకపుడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేశారు. మొత్తానికి స్వయంగా రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా ఇదే విషయం పైన మాట్లాడినప్పుడు అరకపుడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేతనే కదా, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే కదా, అందుకే అతనికి పిఏసీ చైర్మన్ ఇచ్చామనే మాటల్ని మనం చూసుకోవచ్చు. దాన్ని అంటే కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా వెళ్తున్న పరిస్థితి. అంటే దీన్ని ఈ విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసినా కూడా అంతిమంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకపుడి గాంధీకి, ప్రభుత్వంలో ఉన్న అరకపుడి గాంధీకి పిఏసీ చైర్మన్ ఎలా ఇస్తారు, ప్రతిపక్ష పార్టీకి దక్కాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రోజు మనం చూస్తున్నాము ఏదైతే ఆరోపణలు చేస్తున్నదో దీనిపైన కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అంటే ఇప్పటికీ అసెంబ్లీ స్పీకర్
గడ్డం ప్రసాద్ స్పీకర్ అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే చూస్తున్నారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అంగీకరించలేదా? మరి హైకోర్టుకు ఎలాంటి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది ఈ అనర్హత వేటు పైన అనేది ప్రధానంగా కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే నిన్న చూసిన పరిస్థితులను చూసినట్లయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే చూపించబోతున్నాడా, కోర్టుకు ఎలాంటి నివేదిక ఇస్తారనేది మాత్రం మొత్తానికి ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం స్వయంగా ఖచ్చితంగా ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుంది, ఈ 3 స్థానాల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక వస్తుంది అనే దిశగా ఆలోచనలు చేస్తూ రాష్ట్రంలో ఉప ఎన్నిక కన్ఫర్మ్ ఈ 3 స్థానాల్లో అన్న దిశగా అనర్హత వేటు పడడం ఖాయమని చూస్తున్నది. కానీ ఈ అనర్హత వేటులో ఉన్న దానం నాగేందర్ కానీ, కడియం శ్రీహరి కానీ, తెల్లం వెంకట్రావు కానీ ఏదైతే డివిజనల్ బెంచ్కి వెళ్ళాలని చూస్తున్నారు, హైకోర్టు ఇచ్చిన ఏదైతే బెంచ్ ఉందో దానిపైన డివిజనల్ బెంచ్ అవసరం అనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే ఆలోచన చేస్తున్నట్టుగా దిశగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా దానిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. మొత్తానికి మాత్రం ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు మాత్రం అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నది. మొత్తానికి గతంలో చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలో అయినా సరే దేశవ్యాప్తంగా ఎప్పుడైనా ఎమ్మెల్యేల అనర్హత పార్టీ ఫిరాయింపులపైన ఖచ్చితంగా ఏదైతే కోర్టులు మాత్రం తీసుకుంటున్న నిర్ణయాలు కొంత కాలయాపనగా సంవత్సరాల కాలయాపన జరిగిన ఈసారి మాత్రం వెంటనే ప్రభుత్వ హైకోర్టు వెంటనే తీసుకొని ఇవ్వడం, ఒకవేళ స్పీకర్ నిర్ణయం కూడా వెంటనే రాని పక్షంలో సుమోటోగా కూడా తీసుకొని వెంటనే విచారించే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైకోర్టు చాలా తీవ్రంగా చెప్పిన పరిస్థితిని మాత్రం ప్రస్తుతం ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని మాత్రం ఎదురు చూడొచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఈ విషయం పైన అనేది మాత్రం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా అభివృద్ధి కోసమే చేరాము అని ఏదన్నా ఒక అనూహ్యంగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొంత వాళ్ళు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతున్నది. చూడాలి. ఇప్పటికే సంప్రదింపులు మేధావులతో జరిపిన పరిస్థితి. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాజీ జడ్జిలను కూడా కలిసి వాళ్ళ న్యాయ నిపుణులతో సలహాలు కూడా తీసుకున్నట్లుగా మనకు స్పష్టమవుతున్నది. కానీ ఫైనల్గా మాత్రం ఈ అనర్హత వేటు ఎమ్మెల్యేల పైన పడడం మాత్రం ఎలాంటి తీసుకోబోతుంది, ఏ దిశగా వెళ్తుంది, రాష్ట్రంలో ఒకవేళ అనర్హత వేటు పడకుండా ఉండాలి అని అంటే ఒకవేళ అంతలోపు ఏదైతే గడువులోపు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఇంకొక 16 మంది చేరినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలం ఎమ్మెల్యేల బలం 39 మంది. 39 మందిలో ఒక ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణంతో 38కి చేరింది. కానీ అందులో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్కు ఉన్న బలం 28. ఇంకో 16 మందిని కనుక ఇందులోకి వచ్చినట్లయితే ఒకవేళ బీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా అర్థమవుతున్నది. కానీ బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అనేది అంత ఈజీగా మాత్రం కనబడట్లేదు. కనుక కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అడుగులు వేయబోతున్నది, మొత్తానికి ఈ అనర్హత వేటు నుంచి ఎలా తప్పించుకోబోతున్నది, ఏం జరగబోతున్నది అన్నది మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి రాజకీయాలను కొంత కుదుపున విధాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాము. మొత్తానికి ఇది ఉత్కంఠ మాత్రం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి V5 న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం.